హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ పెసల కూర అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ 1.5 కప్పు పెసలు అయితే తీసుకున్నాను. 4 కప్పులు నీళ్ళు అయితే వేసి కాస్త సాల్ట్ వేసి ఉడికిచ్చాను అనమాట. ఒక 3 విజిల్ వచ్చే వరకు ఇలా ఉడికిపోతాయి. ఇక ఆ తర్వాత అదే కుక్కర్లోనే కాస్త ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర వేసేసి ఆనియన్స్, కరివేపాకు, పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు మనమైతే మిక్సీకి వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది కర్రీ. ఇక అలాగే పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర అలాగే వేసేసుకొని ఇక మిక్సీ అయితే పట్టించుకొని ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక అలాగే ఇక పేస్ట్ అయితే మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసల్ని ఇక వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత డైరెక్ట్గా పెసల్ని కడిగేసి వేయచ్చు. అలాగే 1.5 కప్పు అయితే నేను పెసలు తీసుకున్నాను కదా, 4 కప్పులు నీళ్ళు వేసి అలాగే ఉడికియచ్చు. అలానా చేసుకోవచ్చు, ఇలానా చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.